ఏం లేదు, మా ఆఫీస్లో మా సార్ పిలిచి దావత్ బిర్యానీ హౌస్ నుంచి ఒక హండీ పంపిస్తున్నారట. సో అది మమ్మల్ని పార్టీ చేసుకోమని అయితే చెప్పారు. ఇది వాళ్ళందరికీ చెప్దామని నేను అనుకుంటున్నా, కానీ అది వేరేలా చెప్తా. సో వాళ్ళని ఒకసారి ప్రాంక్ చేద్దాం. ఓకే గాయస్, ఒకసారి చూడండి, సండే నా బర్త్డే. సో మీ అందరికి పార్టీ ఇవ్వలేదు. చూస్తే నాశనం పడుతుంది. కాకపోతే కొంతమంది విష్ చేశారు, కొంతమంది చేయలేదు. అందుకని అవేం మనసులో పెట్టుకోకుండా మీకు పార్టీ ఇద్దాం అనుకుంటున్నా. బంటి ఏంది మరి, పార్టీ అయితే ఇస్తున్నా. మరి నీకు ఏం కావాలో ఏందో చెప్తే. స్టార్టర్స్ కావాలి, సరే, డెజర్ట్స్ కావాలి, ఇంకా డెజర్ట్స్ బిర్యానీ అయితే వస్తుంది, మిగతా నువ్వు ఆర్డర్ చేసుకో. సరే, నీ వరకు వాటర్ బాటిల్ ఒకటి. కాసేపట్లో హండీ వస్తుంది, హండీ మొత్తం లేపే. మిస్టర్ చిన్న బంటి, ఏం సంగతి? వర్క్ చేస్తుంది. బాక్స్ తెచ్చుకున్నావా? తెచ్చుకోలే. కొంచెం గట్టిగా మాట్లాడొచ్చుగా. తెచ్చుకోలే అన్న. సరే, నీకేమేమి కావాలో చెప్పు. ఆప్రికాట్ డిలైట్, చికెన్ బిర్యానీ, స్టార్టర్స్, అవన్నీ నువ్వు ఆర్డర్ చేసుకో. సరే, ఇస్తున్నా బ్రో. ఏంటి ఏం కావాలి నీకు? బిర్యానీ గిర్యానీ మనతో వద్దు అని నేను. అవైతే మనం నైట్ ఉంది కదా. నైట్ ఉంది. సునైనా, నేను దావత్ పార్టీ ఇప్పిస్తున్నా అని చెప్పే కదా, మరి నీకేమేం కావాలి ఏం చెప్పలేదు? బిర్యానీ, గులాబ్ జామున్, చికెన్ 65 చాలు. నేను చెప్పి కాకుండా నువ్వేం చెప్పావో అవన్నీ నువ్వే ఆర్డర్ చేసుకో. 5 minutes later. భాయ్ సమీర్ భాయ్, ఎంఆర్ఓ ఆఫీస్. నీకు పార్టీ ఇస్తున్నా అని చెప్పిన, మరి నీకేమేం కావాలో ఏం చెప్పలేదు. మందు బాబులం మేము, మందు బాబులం. ఇప్పుడు బిర్యానీ అయితే వస్తుంది, నీకేం కావాలో అది చెప్పు. స్టార్టర్లో నాన్స్ ఉంటే బాగుంటుంది, అండ్ మటన్ బిర్యానీ, కోక్. సరే, ఇవన్నీ నువ్వు ఆర్డర్ చేసుకో. నాకు ఒక గన్ ఇస్తారా? బాను, నీకేం కావాలో చెప్పు. రోటీ, ఒక వెజ్ కర్రీ కూడా నాలాంటి వెజిటేరియన్స్ కి. మిస్టర్ సీను, నేను ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నాను, సమాధానం చెప్తావా? ఇంతకు నువ్వు వాడా మగ? మొత్తం ఎన్ని ప్లేట్లు వచ్చినాయి దాంట్లో? 35, 40. 40 వచ్చినాయంట. మేము ఇలా 25 మంది ఉన్నాం. మిగతా 5 ప్లేట్లు పార్సల్. టైం ఇప్పుడు ఎగ్జాక్ట్గా 2:30 అయింది. ఆకలితో అల్లాడిపోతున్నారు. కంప్లీట్గా 2-3 రోజుల నుంచి తినట్లేదట. ఇలాంటి పార్టీ ఇస్తున్నారని ముందే తెలుసు. సో 2-3 రోజులు తినకుండా ఈరోజు వచ్చేసారు. మరి అంత కకృతిగా ఉన్నాయి బ్రో. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలా. ఆయన లియోను పాపం అమాయకుడు, ఏం తెలియదు. సో ఆయనకు కూడా ఆమె పేరు పావని. బిర్యానీ వచ్చిన నీ స్పందన? ఫీలింగ్ సో హ్యాపీ. గులాబ్ జామున్ దాకా లేవు. గులాబ్ జామున్ కోసమే కూర్చున్నాక నేను ఫోన్ చేయక 2 మాటలు ఏం మాట్లాడాలి. మార్పు చెందిన వాడే మనిషి అనే మంచి మాటలతో, మంచి ఆలోచనలతో, మంచి భావాలతో. ఈరోజు ఎక్సైట్మెంట్ ఎప్పుడు లేదు. బిర్యానీ చండి వచ్చింది మన ఆఫీస్లోకి. కొంచెం త్వరగా పెట్టే తినేస్తాం, ఆకలిస్తుంది.
గులాబ్ జామున్ లేవంట, కొత్త న్యూస్. పర్లేదు సరిపెట్టుకుంటుంది బిర్యానీ. గులాబ్ జామున్ డిమాండ్ చేస్తలేదు ఎవరు. ఆఫీస్ స్టార్ట్ అయిన 1 year నుంచి ఇది ఒక్కసారి కూడా ఆఫీస్లో అన్నం తినలే. సరే ఇప్పుడు మరి నీకేమేమి కావాలి మళ్ళీ? డ్రాగన్ చికెన్ బ్రో, రుమాలి అండ్ గులాబ్ జామున్ విత్ వెనిలా ఐస్ క్రీమ్. అంతేనా? అవన్నీ దీంట్లో ఉన్నాయి, నువ్వు ఉంచుకొని తినేసి. అబ్బా ఎలా ఉంది టేస్ట్? బాగుంది. ఇది మన బాలయ్య బాబు మ్యాన్షన్ హౌస్ లాగా. ఇది నా బర్త్డే పార్టీ ట్రీట్ బ్రో. థ్యాంక్ యూ, హ్యాపీ బర్త్డే. జై బాలయ్య. తర్వాత ఒక ట్విస్ట్ ఉంది. ఏంటి స్టోర్? ఆ ట్విస్ట్ తర్వాత చెప్తా. బావని టేస్ట్ ఎలా ఉంది? సూపర్ మచ్చి. ఎలా ఉంది బ్రో? బాగుంది బ్రో. టేస్ట్ మొత్తం నువ్వు అనుకున్నట్టు పార్టీ ఇచ్చేసిన. నీకేం కావాలో అన్నీ వచ్చేసినాయా? చేసినాయి. ఓకే, మీకు లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంది. ట్విస్ట్ ఏంటో తెలుసా? లాస్ట్లో తిన్నాక చెప్తా. ఓకే. టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ మాత్రం రచ్చ రచ్చ. రైస్ రైస్ మాత్రం స్పీడ్ చెప్పు, తర్వాత తిందువు కానీ. సూపర్ ఉంది. మిస్టర్ ప్రవీణ్, మిస్టర్ సాగర్. అసలు ఈయనది నార్మల్గా అయితే బెంగళూరులో ఉంటాడు ఆయన. మొత్తం రోటీ బ్యాచ్. ఎలా ఉంది? ఏమో తిండిపోతున్నా, ఏదో పెడుతున్నా, ఏదో తింటున్నాం. మీకు లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంది. ఓకే, నీకు తర్వాత ఒక ట్విస్ట్ ఉంది. మీకు లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంది. ఫ్లాష్ బ్యాక్. ఒక 40 మంది సరిపోయే హండీ తెప్పిస్తున్నాం. పార్టీ మాత్రం మంచిగా చేసుకుందాం. కాకపోతే ఇదంతా అలా ఊరికి చెప్పా, ప్లాన్ అయితే అది కాదు. మన క్లయింట్ దావత్ ఉన్నారు కదా, వాళ్ళ నుంచి హండీ వస్తుంది మనకి. వాళ్ళు ఒక పార్టీ ట్రీట్ ఇస్తున్నారు. సో దాన్ని సక్సెస్ఫుల్గా చేద్దాం.